హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి జాయింట్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చూపిస్తాను, ప్రాసెస్ చూసేయండి. ముందుగా జాయింట్స్ని అయితే నీట్గా వాష్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత ఫ్రెష్గా ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని, చికెన్కి సరిపడినంత సాల్టు, కారం, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, ఒక నిమ్మ చెక్క అయితే యాడ్ చేసుకొని కొంచెం కర్డ్ వేసుకొని కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా బిర్యానీ చేసే ముందు ఒక గంట ముందు చేసుకుంటే చికెన్కి మసాలాలన్నీ మంచిగా పట్టి బిర్యానీ అయితే టేస్టీగా వస్తుందండి. జ్యూసీగా. ఇంకా ఎక్కువసేపు పెట్టుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. కనీసం గంట సేపు అయినా ఉంచుకోవాలండి ఫ్రిడ్జ్లో. ఈ విధంగా మంచిగా మసాలాలన్నీ కలుపుకొని చికెన్కి పట్టించేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఒక 2 అవర్స్ ముందు బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. బిర్యానీ చేసే ముందు అయితే స్టవ్ మీద పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ ఆ వాటర్లో వేసుకొని బియ్యానికి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని బియ్యాన్ని 70% అయితే కుక్ చేసుకోవాలి. ఒక స్టవ్ మీద బియ్యాన్ని పెట్టేశాను కదండి, ఇంకొక స్టవ్ మీద బిర్యానీ చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకున్నాను. ముందుగా అయితే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని అవి హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోనే బిర్యానీ స్పైసెస్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఈలోపు పక్కన రైస్ అయితే కుక్ అవుతూ ఉంటుందండి. 70% అయితే కుక్ చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ని తీసుకొని మంచిగా ఒక్కొక్క జాయింట్ అందులో వేసేసుకొని మూత పెట్టి జాయింట్స్ అయితే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. సాఫ్ట్గా మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే తొందరగా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. చూసారా, ఇప్పుడు మూత తీస్తున్నాను. వాటర్ అయితే రిలీజ్ అయ్యి వాటర్ అంతా ఇంకిపోయిందండి. చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు అందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని వేసేసి 70% కుక్ అయిన రైస్ని చూడండి, నేను చూపిస్తున్న విధంగా వాటర్ ఏమీ లేకుండా వాటర్ అంతా తీసేసి ఈ విధంగా పైన వేసేసుకోవడమే లేయర్స్గా. చాలామంది ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటారండి, మాకైతే ఇష్టం ఉండదు, అందుకే నేను స్కిప్ చేసేసాను. రైస్ అంతా వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, పైన కొంచెం బిర్యానీ మసాలా వేసేసి మంచిగా మూత పెట్టేసి కొంచెం ఏదైనా బరువుగా ఉండేది బిర్యానీ పాట్ మీద పెట్టుకోవాలండి. కొన్ని వాటర్ వేసేసి నేను ఒక గిన్నెనైతే పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే వదిలేసాను. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంతసేపు వదిలేసి మూత తీస్తే టేస్టీ జాయింట్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చండి. చాలా బాగుంది. వేడిగా ఉంటుంది కదండి, మెల్లగా గరిటతో కలుపుకొని బిర్యానీ టేస్ట్ చేయడమే. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.